అంటే 18లో నుంచి స్టార్ట్ చేసాము. అంటే చాలామందికి ఉద్యోగాలు రావట్లేదు కదా, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది లేదు అని. సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది లేదని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి అప్పుడు ఏం చేసామంటే అందరూ అంటే ఒకే దగ్గర ఇంత ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర నుంచి కూడా కొంచెం కొంచెం భూమి ఉండే. సో ఆ కొంచెం కొంచెం భూమి కూడా కొనుక్కుంటా ఉన్నాము. ఎందుకంటే కొంతమంది మిడిల్ అమ్ముతా అంటారు, కొంతమంది చివరికి అమ్ముతా అంటారు. సో మేమేంటంటే ఈ బ్లాక్ వైజ్ కట్టుకుంటూ పోదామని, అంటే డిమాండ్ని బట్టి ఇంక్రీజ్ చేద్దామని బ్లాక్స్. సో అప్పుడు అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చాలామంది పేదవాళ్ళు పిల్లలకి చదువుకున్నా కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల వల్ల దాన్ని చాలామంది అప్రోచ్ అయ్యేవాళ్ళు పేరెంట్స్, మా పిల్లలు చదువుకున్నారు కానీ మేడం మేము పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదని. అప్పుడు మా వారు నేను మాట్లాడుకొని డిసైడ్ అయ్యా అనమాట. ఏమనంటే ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మనకి ఇక్కడ తెలంగాణలో లేదు, పెడితే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన అప్పుడు వచ్చింది. సో అదేవిధంగా ఏనాడు కూడా మాకు పార్టీ పరంగా కానీ ఏ పార్టీ పరంగా అవసరం లేదు, మనకి ఏ పార్టీ అనేది మేము చూడలేదు. ఎప్పుడైనా కానీ 10 మందికి పనికొచ్చేది చేశాము. అదేవిధంగా ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పార్టీ పరంగా ఏమీ లేదు. సో ఎవరికైనా 10 మందికి ఉపయోగపడాలి, స్పెషలీ మన యూత్ పిల్లలకి, మరియు అట్లానే ఎంపవరింగ్ ఉమెన్ అంటే మహిళలకి. సో అదనేది ఇప్పుడు కార్పెంటరీ కాదు, ప్లంబింగ్కే కాదు, ఎలక్ట్రికలే కాదు, మళ్ళీ బ్యూటీ స్కూల్ కానీ, మళ్ళీ అదేవిధంగా మనకి అంటే ఇప్పుడు మన పిల్లలు కూడా ఇప్పుడు కంప్యూటర్ క్లాసెస్, ఇప్పుడు ఆల్రెడీ కంప్యూటర్ ఫీల్డ్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక వాళ్ళ స్కిల్స్ అన్నీ అంటే ఇదైపోయినాయి. సో వాళ్ళకు కూడా స్కిల్స్ ఏంటంటే ఆన్లైన్లో ట్రైన్ చేపిస్తాము. వేరే కంపెనీస్ ద్వారా అటాచ్ అయ్యి వాళ్ళు కూడా మనకి పిల్లలకి ట్రైన్ చేయించే విధంగా చేసి, మళ్ళీ వాళ్ళ కంపెనీస్ వేరే కంపెనీస్ ద్వారా అటాచ్ అయ్యి వాళ్ళకి రిక్రూటింగ్ కంపెనీస్ తోటి అటాచ్ అయ్యి వాళ్ళకి పిల్లలకి ప్లేస్మెంట్గా ఇప్పగలుగుతాము. అంటే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ అనేది మీరు చేపడుతున్నారు, ఎన్ని కంపెనీలతో అటాచ్మెంట్ తీసుకున్నారు, అంటే పిల్లలకి సంబంధించి ఎన్ని వేస్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పటికైతే మాకు కంప్యూటర్స్ ఫీల్డ్స్లో అంటే 3-4 బాగా అంటే ఇప్పుడు లేటెస్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కార్పెంటరీ, మళ్ళీ ప్లంబింగు, ఎలక్ట్రికల్, అంటే ఇప్పుడు కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఈ స్కిల్స్ కూడా అవసరము. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మనకి మహిళలకి స్పెషల్గా అంటే బ్యూటీ స్కూల్ కానీ, సోయింగ్ కానీ, లేకపోతే మగ్గం వర్క్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి, మళ్ళీ సొంత బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి కూడా మేము అంటే ఎట్లా వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి, బ్యాంక్స్ని లోన్స్ ఎట్లా తెచ్చుకోవాలి, లోన్స్ ఎట్లా వాళ్ళకి అప్లై చేసుకోవాలనే దాన్ని కూడా మేము వాళ్ళకి అక్కడ ఉండి హెల్ప్ చేస్తాము. సో వాళ్ళు బ్యాంక్స్ నుంచి పర్సనల్ లోన్స్ తెచ్చుకొని వాళ్ళు స్టార్టప్స్ అంటే కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ భూమి పూజ 3వ తారీఖు చేయబోతున్నారు. అసలు ఇది అంటే ఎప్పట్లోగా పూర్తవుతుంది? అసలు ఒక్కొక్క బ్యాచ్కి ఎంతమంది విద్యార్థులు ఈ స్కిల్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు? ఇయర్లీ ఎంతమంది ఉంటారు మేడం? అట్మాస్ఫియర్ అంటే మీ అంచనా? అంటే మేము ఇయర్లీ ఇప్పుడైతే మేము ఎస్టిమేషన్ చేస్తుంది 15,000 మినిమం అని అనుకుంటున్నాము. సో ఇక్కడ యూజ్ని బట్టి అండ్ ఇక్కడ అవసరాన్ని బట్టి మేము ఇంకా ఎక్స్పాండ్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంతమంది ఉపయోగం తెలియదు. సో వాళ్ళతోటి ఏంటంటే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పూర్తి అయిపోయే లోపల మేము అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి ఏం చదువుకున్నారు, ఏం ఇంట్రెస్ట్, దాన్ని బట్టి మేము దాన్ని మళ్ళీ రివ్యూ చేసి ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఆ క్లాసెస్లో. సో ఆ కోర్స్ ఫినిష్ చేయగానే మేము అక్కడ ఏమేమైతే ఇప్పుడు కార్పెంటరీ ఉందనుకోండి, ఒక కార్పెంటరీ కంపెనీనే ఉండొచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ కాంట్రాక్టర్సే ఉండొచ్చు, వాళ్ళతోటి అటాచ్ అయ్యి సో వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా చేస్తాం. నార్మల్గా ఒక ఇంట్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైనా ఒక స్టెప్ వేయాలనుకుంటే ఒకళ్ళు అడ్డుపడతారు. కానీ మీరు అటు రాజకీయంలో కానివ్వండి, ఇటు పిల్లలకు ఉపాధి కల్పించే విషయంలో కానీ, మిగతా కార్యక్రమాల్లో కానీ ఇట్లా వెళ్తుంటారు. మీ సార్ సహకారం ఎలా అనిపిస్తుంటే ఏదైనా విషయంలో ఎప్పుడన్నా అడ్డు చెప్పారా? అంటే యాక్చువల్లీ ఇది తను నియోజకవర్గం కాబట్టి తనకే చాలా ఇంట్రెస్ట్. సో తనకి ఇంట్రెస్ట్ కాబట్టి నేను కూడా గత 30 ఇయర్స్న తను కార్డియాలజిస్ట్, అమెరికాలో చాలా బిజీ కార్డియాలజిస్ట్ డాక్టరు. సో దాంతో ఆయన బిజీగా ఉంటారు కాబట్టి అంటే ఇప్పుడు ఈ పనులన్నీ చేపించేది నేను, ఎందుకంటే తనకు టైం ఉండదు కాబట్టి. బట్ తను ఇంట్రెస్ట్, తను అంటే పోర్చబలమే. సో నేనేంటంటే నేను జస్ట్ మిడిల్ పర్సన్ని, నేను వర్క్ చేపిస్తున్నాను. సో వాళ్ళ నియోజకవర్గం కాబట్టి తనకు చాలా ఇంట్రెస్ట్.
తన పేద ప్రజలను ఆదుకోవాలని. సో దాంతోపాటు ఏంటంటే నాకు కూడా ఇన్నేళ్ల నుంచి నేను గత 30 ఏళ్ల నుంచి మనుషులతో మాట్లాడటం, మనుషులు అంటే అవసరాలు ఏంటో తెలుసుకోవటం వల్ల నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా మన ఆడవాళ్ళకి మెట్టినిల్లే పుట్టినిల్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు నాకు 40 ఏళ్ల క్రితం పెళ్ళయింది. సో మా పుట్టినిల్లు కూడా ఇదే అయిపోయింది. సో మా ప్రజలు కూడా అట్లనే నేను వాళ్ళ అమ్మాయిని అన్నట్టే ట్రీట్ చేస్తారు కాబట్టి నాకు కూడా వాళ్ళకి చేయాలనే ఉత్సాహము బాగా కలిగింది. అంటే ఇప్పుడు మీరు ఈ రాజకీయాల్లోకి రాకముందు కానివ్వండి, యూఎస్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? హౌస్ వైఫా లేకపోతే ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళ? అంటే మేము అంటే నేను మా వారు కలిసి ఒక రాజ్ ప్రాపర్టీ అనే సంస్థ స్టార్ట్ చేశాము. ఇది బ్యాక్ ఇన్ 1992లో. సో ఆ 1992లో ఆ కంపెనీ స్టార్ట్ చేశాము. ఆ కంపెనీతో ఏంటంటే ఆ కంపెనీని నేను నడుపుతాను. అంటే మా వారు బిజీ కాబట్టి నేను నడుపుతాను. సో యూజువలీగా మా ఇద్దరిది ఇన్పుట్ ఉంటుంది కంపెనీలో. కాకపోతే ఏంటంటే డే టు డే నేను ఎక్కువ ఇన్వాల్వ్, తను బిజీ ఉంటారు కాబట్టి. సో ఆ కంపెనీని ఎప్పుడు నేను ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. సో అది అపార్ట్మెంట్స్ కానీ, మేము ఇళ్ళు రెంట్ చేయటం కానీ, సో ఆ బిజినెస్ మాకు ఒక 100 మంది దాకా పనిచేస్తారు. సో ఆ కంపెనీని గత 30 years నుంచి రన్ చేస్తూ ఉన్నాం ఇద్దరం కలిసి. సో కాకపోతే ఏంటంటే తను బిజీ ఉంటారు కాబట్టి నేను డే టు డే ఇన్వాల్వ్. అంటే ఇప్పుడు మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే 74 ఎకరాల్లో మీరు స్టార్ట్ చేయబోతున్నారో దీన్ని మీరు అనుకున్నప్పుడు, ఆచరణ పెట్టాలనుకున్నప్పుడు ఏమన్నా అడ్డంకులు ఎదుర్కొన్నారా? ఇవాళ 2024లో ప్రారంభించబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? మిగతా రాజకీయ నాయకులను కూడా కలుపుకొని అందరితో కలిపి ముందుకెళ్ళబోతున్నారా? ఎలా ఉంటుంది ఈ కార్యాచరణ? తప్పకుండా అండి, మిగతా రాజకీయ నాయకులను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. సో మన మినిస్టర్లు కానీ, మన ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేస్ని కానీ తప్పకుండా పిలుస్తాము. సో అందరూ కూడా వచ్చి ఆ భూమి పూజకి తప్పకుండా వాళ్ళు యూనో పాల్గొంటారు. సో అదేవిధంగా మేము ఇది అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు గత 2018లో నుంచి స్టార్ట్ చేశాము ఈ ప్రాజెక్ట్. అంటే ఈ ల్యాండ్ ఫార్మర్స్ దగ్గర నుంచి కొంటాము. సో ఈ లోపల కొన్ని ఆటంకాలు వచ్చినాయి. సో ఆటంకాలు ఏంటనేది అవి పరిష్కారం చేసుకుంటా పోవటం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 3 years పట్టింది మాకు ల్యాండ్ మొత్తం అక్యూర్ చేయాలంటే. ఎందుకంటే మనకి స్టెప్స్ బై స్టెప్స్ కట్టుకుంటే వెళ్ళాలి కాబట్టి ఎక్కువ ల్యాండ్ ఉంటేనే బెటర్ ఫస్టే అని. సో ఎక్కువ ల్యాండ్ కొనటం జరిగింది మన ట్రస్ట్ తరపుకి. సో అదేవిధంగా అంటే ఇప్పుడు మేము కొన్నా కానీ అది డొనేట్ చేయడం జరిగింది ట్రస్ట్కి. సో అది డొనేషన్లో కాబట్టి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, రేపు వృద్ధాశ్రమం కానీ, అనాథాశ్రమం కానీ కట్టబోతున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తాము. సో ఇది ఎట్లా డిమాండ్ ఉంటుంది, ఇది ఎట్లా అంటే ఉపయోగపడుతుంది మన నియోజకవర్గం పిల్లలకి చూసి దాన్ని బట్టి ఇంకా వేరే ఫీల్డ్స్లో కూడా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా మేము అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమం కానీ అది కూడా స్టార్ట్ చేస్తాము. సో 1 step at a time అంటారు కదా. సో దాని ప్రకారం మేము కూడా అదే స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం రాజకీయాల్లో కానివ్వండి, అన్ని పార్టీలని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద చర్చనీయాంశం. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తన నియోజకవర్గానికి కూడా వెళ్ళలేదు. పాలకుర్తి నియోజకవర్గానికి మీకు సపోర్ట్గా ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేయబోతున్నారు అంటున్నారా? అది నిజమేనా? రాబోతున్నారా సీఎం ఈయన? అంటే సీఎం గారు మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదండి. ఎందుకంటే మేము 3వ తారీఖు పెడుతున్నామని ఇన్వైట్ చేయడం జరిగింది తన్ని. సో తను స్కెడ్యూల్ చూసుకొని చెప్తా అన్నారు. సో వస్తారా రారా అనేది ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. సో మొత్తం వేరే మంత్రులు మాత్రం, వేరే ఎమ్మెల్యేస్ మాత్రం తప్పకుండా ఎవరికి వీలైతే వాళ్ళకి తప్పకుండా వస్తారు. సో తప్పకుండా వాళ్ళు కూడా పాల్గొంటారు. వాళ్ళకి సంబంధించి కానివ్వండి, పెద్ద ఎత్తున ఇక్కడ మీకున్న నియోజకవర్గంలో మీకు తెలిసిన ఫాలోయింగ్ తెలిసిందే, అలాంటి కార్యకర్తలకు కానివ్వండి, వచ్చే నాయకులకు కానివ్వండి, ఇటు పాల్గొనబోయే అందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? భారీ ఏర్పాట్లు ఉండబోతున్నాయా ఇక్కడ? తప్పకుండా అండి, వాళ్ళందరికీ కూడా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరినీ కలిసే విధంగా అవకాశం ఉంటుంది. సో మంత్రి గారు కానీ, మినిస్టర్లు గారు కానీ, లేదా మన ఎమ్మెల్యేస్ గారు కానీ అందరికీ మా పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రజల్ని చూసే ప్లస్ మా పాలకుర్తి నియోజక ప్రజలు కూడా వాళ్ళని చూడాలని అనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా అరేంజ్మెంట్స్ ఏ ఇబ్బంది కలగకుండా మాత్రం తప్పకుండా చేస్తాం. అంటే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ అనేది ఉపాధి పొందబోతున్నారు. వాళ్ళకి ట్రైన్ ఇవ్వడానికి ఎంతమంది అంటే లెక్చరర్స్